శ్రీ గురుభ్యో నమః. వీక్షకులందరికీ కూడా శుభోదయము. శ్రీ విశ్వావసునామ సంవత్సరం వసంత ఋతువు వైశాఖ మాస శుక్ల సప్తమి అనగా ఆదివారం 4వ తారీఖు మే నెల 2025 నుండి వైశాఖ మాస శుక్ల త్రయోదశి శనివారం అనగా 10వ తారీఖు మే నెల 2025 వరకు ఉన్నటువంటి వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి. మేషరాశి వాళ్లకు మేషరాశి యొక్క నక్షత్రాలు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ వారమంతా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మీరు చేసేటువంటి వృత్తిలో అధికమైనటువంటి ధన వ్యయం అనేది అయ్యే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో కూడా మీకు ఎక్కువగా శ్రమతో కూడుకున్నటువంటి పనులైతే జరిగే అవకాశాలైతే ఈ వారంలో మేషరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కువగా మీరు ధనాన్ని వినియోగిస్తారు వ్యాపార విషయంలో. మరియు మీ యొక్క జీవన గమనంలో కూడా ధన వ్యయం అనేది ఈ వారం అధికంగా ఉండే అవకాశాలైతే గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీరు మానసికమైనటువంటి ప్రశాంతత అనేది కొంత కోల్పోయే అవకాశం కనిపిస్తున్నది. ఎందుకంటే ధనం వ్యయం కావడం వల్ల మానసికంగా శారీరకంగా కొంత శ్రమ అనేది అధికమవుతుంది కాబట్టి దానివల్ల మానసిక ప్రశాంతత అనేది కొంత కోల్పోయే అవకాశాలైతే ఈ యొక్క మేషరాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. కొత్త ఉద్యోగాల కోసం కానీ కొత్త వ్యాపారాల కోసం కానీ కొత్త మార్పులు చేయడానికి మాత్రం ఈ వారం అంతా సానుకూలంగా కనిపించడం లేదు. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు ఈ వారం కొత్త పనులు కానీ కొత్త ఉద్యోగాలు కానీ కొత్త వ్యాపారాలు కానీ ప్రారంభించకపోవడమే ఉత్తమంగా గోచరిస్తూ ఉన్నది. కుటుంబంలో స్నేహపూర్వకంగా ఉంటారు, సంతోషం ఉంటుంది, ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీరు చేస్తే కష్టమైనా సరే కొంతలో కొంత వారం చివరకు వచ్చే వరకల్లా ఫలవంతమయ్యే అవకాశాలైతే మేషరాశి వాళ్ళకు గోచరిస్తున్నాయి. కాబట్టి కష్టే ఫలి అనేది గుర్తుపెట్టుకొని ఈ వారం అంతా కూడా ఈ మేషరాశి వాళ్ళు ఉండాల్సిన అవసరం ఏర్పడుతూ ఉన్నది. మరియు బంధువులు స్నేహితుల యొక్క సలహాలు సూచనలు పాటించేసి ధన వ్యయం విషయంలో వాళ్ళ సలహాలు పాటించడం వల్ల కొంత పురోభివృద్ధి అనేది ఈ మేషరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నది. వాహన కొనుగోలు విషయం కానీ లేదా గృహ కొనుగోలు విషయంలో కొంత ముందడుగు పోయే పరిస్థితి అయితే ఈ వారంలో మేషరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్లు మరియు ఇంక్రిమెంట్లు కూడా వచ్చే అవకాశాలు ఈ వారంలో మేషరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా కొంత అనుకూలమైనటువంటి గ్రహగతులే ఉన్నాయి. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొంత చికాకులైతే ఏర్పడుతూ ఉంటాయి. వాటినన్నిటినీ కూడా కొంత మానసికమైనటువంటి స్థైర్యంతో ముందుకు వెళ్తే అన్ని మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ పరంగా కొంత ధన వ్యయం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ వారం అంతా సానుకూలంగా కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ వారం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇతరుల వల్ల కొంత అభాండాలు వచ్చే అవకాశాలు, మీరు చెయ్యని పనులు కూడా చేశారు అనేటువంటి అభాండాలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త అనేది మీకు అవసరం. మానసిక స్థైర్యంతో ధైర్యంతో ముందుకు వెళ్ళండి. దానివల్ల అనుకూల ఫలితాలు అనేవి పెరిగే అవకాశాలు ఈ మేషరాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోండి, ఆ స్వామి వారి పూజ చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు ఉంటాయి. మీ యొక్క అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వాళ్ళు వృషభ రాశి యొక్క నక్షత్రాలు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం యొక్క 1 మరియు 2 పాదాల వాళ్లకు ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహగతులే కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేసేటువంటి వృత్తిలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు మంచి కాలం అనేది చెప్పవచ్చు. మీరు ఏది చేసినా సరే ఈ వారం ప్రారంభించినట్టయితే దానివల్ల శుభం జరుగును. మానసికంగా దృఢంగా ఉంటారు. ఈ వారమంతా కూడా శారీరకంగా శ్రమ ఉన్నా సరే ఆ శ్రమకు తగ్గ ఫలితం అనేది ఈ వారం చివరిలో మీకు కనిపిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ ప్రారంభించడానికి చాలా అనుకూలమైనటువంటి రోజులు ఇవి. మరియు మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలవంతమయ్యే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వృషభ రాశి వాళ్లకు నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించవచ్చు.
విద్యార్థులకు కూడా చాలా మంచి కాలం అని చెప్పొచ్చు. వాళ్ళు చేసేటువంటి పోటీ పరీక్షల్లో పాల్గొనే వాళ్ళైనా సరే, చదువుకునే వాళ్ళకైనా సరే మంచి భవిష్యత్ అనేది ఈ వారం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కూడా ఫలవంతమయ్యే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. మరియు కుటుంబంలో కూడా మంచి అభివృద్ధి అనేది ఈ వారం మీకు గోచరిస్తూ ఉంటుంది. మానసికమైనటువంటి ఆనందం అనేది ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కానీ మరియు దూర ప్రయాణాలు చేయడం వల్ల మంచి జరిగే అవకాశాలైతే ఈ వృషభ రాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు తీసుకుంటే చాలా మంచి కాలం అనేది చెప్పవచ్చు ఈ వారమంతా కూడా. కాబట్టి వృషభ రాశికి మొత్తంగా తీసుకున్నట్టయితే చాలా మంచి కాలంగా కనిపిస్తూ ఉన్నది. మీరేది చేసినా సరే ఆ యొక్క దాంట్లో మీరు సఫలవంతయ్యే అయ్యే అవకాశాలైతే మీకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా సూర్యారాధన చెయ్యండి. ఆ సూర్య నారాయణునికి ప్రార్థన చెయ్యండి. దానివల్ల శుభ ఫలితాలు పెరుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వాళ్ళు. మిథున రాశి నక్షత్రాలు మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకి ముఖ్యంగా ఈ వారమంతా కూడా చాలా సానుకూలమైనటువంటి గ్రహగతులే కనిపిస్తూ ఉన్నాయి. మానసికంగా చాలా ధైర్యంగా ఉంటారు. ఈ వారమంతా కూడా మంచి యోగకారకమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. ఈ వారమంతా కూడా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ, విదేశీ యానాలకు చేసేటువంటి మీ ప్రయత్నాలు కానీ అన్నీ కూడా ఫలవంతమవుతాయి. మరియు మీ యొక్క తోటి పై మిత్రులు కానీ లేదా పై అధికారుల యొక్క ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, ఉద్యోగంలో మార్పులు కానీ జరిగే అవకాశాలైతే ఈ వారంలో ఈ యొక్క మిథున రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. మరియు ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు అమలుపరచడం వల్ల మీకు పురోభివృద్ధి అనేది పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ధనం అనే విషయంలో తీసుకుంటే కొంత మీరు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నాలు మాత్రం చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వృధా ఖర్చులు అనేవి పెరుగుతాయి. అది కుటుంబ పరంగా కానీ లేదా మీ యొక్క బంధువుల, స్నేహితుల విషయంలో కానీ కొంత ఖర్చు అనేది అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారణంగా మీరు కొంత ఖర్చును తగ్గించుకొని పొదుపు చేస్తే చాలా భవిష్యత్తులో మీకు మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ పరంగా తీసుకున్నట్టయితే కొంత చిన్న చిన్న వాదోపవాదాలు కానీ, చిన్న చిన్న ఇంక్రిమెంట్ ఏవైనా ఇబ్బందులు కానీ వచ్చే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఖర్చు విషయంలో తగ్గించుకోవడమే మంచిది. మీరు చేసేటువంటి పనుల వల్ల కొంత అవమానాలకు గురయ్యే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ పనులు మంచా చెడా అని ఆలోచించుకొని ముందుకు వెళ్తే చాలా మంచిది. విద్యార్థులకు మాత్రం చాలా మంచి కాలము మిథున రాశి వాళ్లకు. రాజకీయ నాయకులకు మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. భూ వాహన కొనుగోలు విషయంలో కానీ మంచి జరుగుతుంది ఈ వారమంతా కూడా. వ్యాపారంలో కూడా ధనం అనేది రాబడి అనేది కొంత పెరిగే అవకాశాలైతే మిథున రాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి హనుమాన్ చాలీసా పఠనం చేయండి. ఆ యొక్క హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోండి. ఆ సింధూరాన్ని నుదుట ధరించండి. దానివల్ల శుభం జరుగును. మీ అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వాళ్ళు. కర్కాటక రాశి నక్షత్రాలు పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి గ్రహగతులే గోచరిస్తున్నాయి. గ్రహాల యొక్క మేళవింపు అనేది ఈ యొక్క వారం అధికంగా ఉన్నది. దానివల్ల మీరు చేసేటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, మీరు చేసేటువంటి పనిలో కానీ మంచిగా ముందుకు వెళ్ళే అవకాశాలైతే గోచరిస్తూ ఉన్నాయి. మానసిక స్థైర్యము, ధైర్యం అనేది మీకు మెండుగా ఉంటుంది ఈ వారమంతా కూడా. నూతన ఉద్యోగ ప్రయత్నాల కోసం ఈ చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దానివల్ల మంచి జరిగే అవకాశాలైతే కర్కాటక రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయ పరంగా కూడా మంచి ఎదుగుదల అనేది ఈ వారం కనిపిస్తూ ఉంటుంది. మానసికంగా, శారీరకంగా శ్రమ కొంత అధికమైనా సరే దానికి రెట్టింపైనటువంటి లాభం అనేది మీకు గోచరిస్తూ ఉన్నది. బంధువులు, స్నేహితుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అనేది చాలా అవసరము. వాళ్ళ యొక్క సలహాలు, సూచనల వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీకు కష్టకాలంలో ఆదుకునే వాళ్ళెవరు? స్నేహితులు, సన్నిహితులు వాళ్ళ మాటలు మాత్రమే వినండి.
అందరి మాటలు పట్టించుకుంటే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ కర్కాటక రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నది. అనవసరమైనటువంటి వృధా ప్రయాసకు లోను కాకండి. విద్యార్థులకు మాత్రం చాలా మంచి కాలం అనేది చెప్పొచ్చు. అధిక శ్రమ కలిగించే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థులకు. అయినా సరే మీ పోటీ పరీక్షల్లో మీరు ఉత్తీర్ణులయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అనవసరమైనటువంటి విషయాల జోలికి పోకుండా మీరు ఏదైతే మీ యొక్క శ్రమకు లేదా మీరు చేసేటువంటి పనికి ఆధారపడుతుందో ఆ పనులు మాత్రమే పూర్తి చేయడం వల్ల మంచి జరిగే అవకాశాలు కర్కాటక రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు దుర్గాదేవి ఆరాధన చెయ్యండి, ఆ అమ్మవారిని దర్శించుకోండి. దానివల్ల శుభం జరుగును. మీ అదృష్ట సంఖ్య 5. సింహరాశి వాళ్ళు. సింహరాశి నక్షత్రాలు మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి, మరియు ఉత్తరా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి తీసుకున్నట్టయితే ముఖ్యంగా మీరు గత వారాల ఎలా ఉన్నదో ఈ వారం కూడా కొంత మంచి అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. గతం కంటే కొంచెం మెరుగయ్యే అవకాశాలైతే ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తీసుకుంటే చాలా సామాన్యంగా ఉంది. అంత ఎక్కువ లాభం గాని, అంత ఎక్కువ నష్టం గాని ఈ వారం మీకు గోచరించడం లేదు. ప్రశాంతమైనటువంటి విషయం అయితే ఈ వారం అంతా కూడా ఉంది. మీకు శ్రమ అనేది బాగా చేయాల్సిన అవసరం ఉన్నది. మరియు ఉద్యోగ వ్యాపారంలో కూడా కొంత మీరు అపోహలకు గురయ్యే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల మీరు పై అధికారులు చేసేటువంటి సూచనలు పట్టించుకొని ఆ సూచనలకు అనుగుణంగా మీరు ప్రవర్తిస్తే చాలా మంచి జరిగే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా కొంత చిన్న చిన్న ఇబ్బందులైతే ఉంటాయి. ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి ప్రయత్నాలైతే ఈ వారం మీరు చేస్తే మంచిది. ముఖ్యంగా మానసికంగా కొంత ఆందోళన అనేది ఉంటుంది. కాబట్టి ఆ ఆందోళన వల్ల ధన అధికమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ ఆందోళన వల్లనే ఇన్ని జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కూడా కొంత చికాకులు అనేవి మీకు ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ముఖ్యంగా మానసికంగా ప్రశాంతంగా ఉండండి. మీరు చేసేటువంటి పనులలో మంచి జాగ్రత్తగా పనిచేసినట్టయితే మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు మాత్రం చాలా కష్టపడాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. మరియు పై అధికారుల వల్ల, మాట పట్టింపుల వల్ల మీరు పనులు చేసేటువంటి విషయంలో కొంత ఇబ్బందులైతే ఉండే అవకాశాలైతే ఈ సింహరాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తీసుకుంటే సింహరాశి వాళ్ళు ఈ వారమంతా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది కారణ కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. మాట మాట్లాడేటప్పుడు కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, లేదా బంధువుల విషయంలో, స్నేహితుల విషయంలో మాత్రం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉంటేనే మంచిది ఈ సింహరాశి వాళ్ళు. కాబట్టి ఆ పరమేశ్వర ఆరాధన చెయ్యండి. ఆ యొక్క స్వామివారిని దర్శించుకోవడం వల్ల మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 5. కన్యా రాశి వాళ్ళు. కన్యా రాశి నక్షత్రాలు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, మరియు హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1 మరియు 2 పాదాల వాళ్ళకు తీసుకున్నట్టయితే ఈ వారం చాలా మిశ్రమమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి గ్రహాల అనుకూలతలు కూడా చాలా సామాన్యంగా ఉన్నాయి. ఈ వారమంతా కూడా మానసికంగా కొంత ఆందోళన అనేది కలిగి ఉంటారు ఈ వారం. మరియు ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది ఈ కన్యా రాశి వాళ్ళు. ఈ ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం వాహన విషయంలో కొంత జాగ్రత్త అనేది చాలా అవసరము ఈ వారం. పనిలో కూడా, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏది చేస్తే మంచి, ఏది చేస్తే చెడు అనేది ఆలోచించి చేస్తేనే మంచిది ఈ వారంలో. ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు మీరు ఏ పని తలపెట్టినా సరే అది చేద్దామనుకుంటారు, కానీ ఆ పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి పనికి కూడా మీరు అనుకున్న దానికన్నా కొంత వ్యతిరేకత అనేది పెరిగే అవకాశాలు కన్యా రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి. పనులన్నీ కూడా వాయిదా పడతాయి. దానివల్ల మానసిక ప్రశాంతత అనేది మీరు కోల్పోయే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇతరులపై నమ్మకాన్ని మాత్రం కొంత తగ్గించుకుంటేనే మంచిది. వాళ్ళు చేస్తారులే అనే విషయం కాకుండా మీరే సొంతంగా ప్రయత్నమైతే చేయండి. శారీరక శ్రమ కూడా ఈ వారం అధికమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరిని కూడా అతిగా విశ్వసించకండి. గర్వం అనేది మీకు కొంత ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా కొంత బాగానే ఉంటుంది. కాబట్టి ఈ వారం కొంత ఇబ్బందులు అనేవి తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి.
కుటుంబ సభ్యుల విషయంలో సహాయ సహకారాలు మీకు అందుతూ ఉంటాయి. విదేశీయ యానాల కోసం ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో వాటి వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఈ కన్యా రాశి వాళ్ళకు గోచరిస్తుంది. ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు ఈ వారం కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉన్నది. మీరు ఏది చేసినా సరే ఆ పనులన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయి, లేదా ఆ పనులు కాకుండా పోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ వారమంతా కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తేనే చాలా మంచిది, ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళు. కాబట్టి లక్ష్మీ నృసింహ స్వామి కరావలంబ స్తోత్రాన్ని పఠించండి. దానివల్ల శుభం జరుగును. మీ అదృష్ట సంఖ్య 2. తులారాశి వాళ్ళ తులారాశి నక్షత్రాలు: చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళకు తీసుకున్నట్టయితే కొంత మిశ్రమమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తుంది వీళ్లకు. జీవితంలో ముందుకు వెళ్ళడానికి మీరు ఏ నిర్ణయాలైతే తీసుకుంటారో ఆ నిర్ణయాలని ఆచితూచి వ్యవహరిస్తేనే మంచిది ఈ వారమంతా కూడా. ముఖ్యంగా ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మీరు చేసేటువంటి పనుల వల్ల కానీ, ఆరోగ్య విషయంలో కానీ మీరు కొంత శ్రద్ధ పెట్టాలి. కుటుంబ సభ్యుల ఆందోళన అనేది ఉంటుంది. కుటుంబంలో ఏం జరుగుతుంది, మనం ఎలా ఉన్నాము అనే ఆందోళన మాత్రం మీ మనసును కలిచివేస్తూ ఉంటుంది ఈ వారమంతా కూడా. మానసికమైనటువంటి ప్రతి దాంట్లో కూడా ఆందోళనకరమైన విషయాలు, భయాలు కలిగే అవకాశాలైతే తులారాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది మీకు కావాలనే ద్వేషపూరితమైనటువంటి మాటలు మాట్లాడి మిమ్మల్ని ఇబ్బందిలోకి నెట్టే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సొంత శక్తిని నమ్ముకోండి. మీ యొక్క మనసు చెప్పే విషయాలు విని వాటిని పాటించడం వల్ల చాలా శుభం జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఏది కూడా తొందరపడి పనులు చేయకండి. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అన్నిట్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న కారణంగా జాగ్రత్తగా వ్యవహరిస్తేనే మంచిది. ఇతరుల పట్ల కూడా మీరు మాట్లాడేటప్పుడు చాలా సౌమ్యంగా ఉండండి. కోపతాపాలకు పోకండి, ఇబ్బందులు కొని తెచ్చుకోకండి ఈ వారమంతా కూడా తులారాశి వాళ్ళు. కాబట్టి పరిస్థితుల్లో మార్పులు కూడా ఏవి జరిగే అవకాశాలైతే కనిపించడం లేదు. ఎవరి సహాయ సహకారాలు కూడా మీకు అందే అవకాశాలు కూడా లేవు. కాబట్టి కొంత వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, మీ సన్నిహితులు కానీ, స్నేహితులు అందరి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తేనే చాలా మంచిది, ముఖ్యంగా తులారాశి వాళ్ళు. కాబట్టి ఆ యొక్క అమ్మవారి ఆరాధన చేయండి. దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి. దానివల్ల శుభం జరుగును. మీ అదృష్ట సంఖ్య 4. వృశ్చిక రాశి వాళ్ళు. వృశ్చిక రాశి నక్షత్రాలు: విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు తీసుకుంటే చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ అనుకూలతలు కూడా చాలా బాగానే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సంతోషకరంగా గడుపుతారు, ఆనందంగా ఉంటారు. ఇంట్లో శుభ కార్యాల కోసం మీరు ప్రయత్నాలు చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మీకు అదృష్టం అనేది తోడు రావాల్సిన అవసరం అయితే ఉన్నది. కాబట్టి ఏ పని చేయాలనుకున్నా సరే కొంత ప్రణాళికలు వేసుకోండి. శ్రమ అనుకోకుండా ఎలా చేస్తే బాగుంటుందనేది ముందుగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తేనే మంచిది ఈ వారమంతా కూడా. జీవితంలో మంచి వైపు మీరు వేసేటువంటి అడుగు ఏదైతే ఉందో అది ఈ వారంలో మీరు ప్రారంభిస్తే చాలా మంచి జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఈ వారమంతా కూడా. కుటుంబ సభ్యుల సన్నిహితులు, స్నేహితులు అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అనేవి అందిస్తూ ఉంటారు. మరియు అందరూ సహకరించడం వల్లనే మీరు పనులు, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు అనేవి పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త ఉద్యోగాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలవంతమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో కూడా మీరు చేసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాల వల్ల కొంత ఆలస్యమైనా సరే అవన్నీ కూడా పరిపూర్ణంగా మంచి జరిగే అవకాశాలైతే ఈ వారంలో కనిపిస్తున్నాయి, ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్లకు. కాబట్టి చేసే పనిలో ఇంక్రిమెంట్లు మరియు ప్రమోషన్లు కూడా పొందే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంత ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయాలనే తీసుకోవడం వల్ల మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కావున ఈ వారం కొంత ఇబ్బందికరమైనా సరే, శ్రమ అధికమైనా సరే మంచి వైపు మాత్రం అడుగులు వేయండి. కోపతాపాలు తగ్గించుకోండి. ఇతరులపై అభాండాలు, నిందలు వేయకుండా మంచిగా ప్రవర్తిస్తేనే మంచిది, ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు. కాబట్టి మీరు కాలభైరవ అష్టోత్తరం చేయండి మరియు విఘ్నేశ్వర ఆరాధన చేయండి. ఆ విఘ్నేశ్వర స్వామిని దర్శించండి. దానివల్ల శుభం జరుగును. మీ అదృష్ట సంఖ్య 4. ధనుస్సు రాశి వాళ్ళు.
ధనుసు రాశి నక్షత్రాలు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క 4వ పాదం వాళ్ళకు తీసుకున్నట్టయితే ముఖ్యంగా ఈ వారమంతా కూడా మిశ్రమమైనటువంటి గ్రహ గతులే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బంధువులు, స్నేహితుల విషయంలో కొంత వివాదాలు వచ్చే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో కూడా కొంత అభిప్రాయ భేదాలు గాని, చిన్న చిన్న గొడవలు గాని వచ్చే అవకాశాలు ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. దూర ప్రయాణాల విషయంలో మరియు మీరు చేసేటువంటి వాహన విషయంలో కూడా కొంత కష్టాలనేవి కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ధన వ్యయం అనేది కూడా అధికమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తల్లిదండ్రులు, పిల్లల విషయంలో కూడా కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ప్రతి విషయంలో పిల్లల యొక్క చదువు విషయంలో ముఖ్యంగా మీరు మంచి నిర్ణయం తీసుకుంటేనే మంచిది. ఈ వారమంతా కూడా కొన్ని విషయాలలో ఆలస్యం అవుతుంది. ఆలస్యమైనా సరే మంచి నిర్ణయాల వైపే వెళ్ళండి. దానివల్ల శుభం జరుగును. వృత్తి ఉద్యోగాలలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, మీ మీద అభాండాలు వేసేవాళ్ళు గాని, మీ గురించి చెడుగా చెప్పేవాళ్ళు అని పెరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండి, మనం చేసేటువంటి పనులలో నిబద్ధతతో చేస్తే చాలా మంచిది. జీవితంలో ముందుకు సాగడానికి మంచి అభిప్రాయం అనేది కావాలి. కాబట్టి మంచి ఆలోచనలు అనేది ఈ వారంలో మీరు ప్రారంభించండి. ఎక్కువగా బద్ధకంగా ఉండకుండా మరియు చాలా మంచిగా ప్రవర్తించండి. ధన వ్యయము మరియు రుణాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల కొన్ని అప్పులయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇతరులకు ఇతరులకు ధనం కోసం మీరు అరువులు చాచాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ప్రయాణాల్లో మాత్రం కొంత జాగ్రత్త అనేది చాలా అవసరం ధనుస్సు రాశి వాళ్ళు. కాబట్టి మీరు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి. ఆ స్వామి వారిని దర్శించడం వల్ల మంచి జరుగును. మీ అదృష్ట సంఖ్య 5. మకర రాశి వాళ్ళు. మకర రాశి నక్షత్రాలు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1 మరియు 2 పాదాల వాళ్ళని తీసుకుంటే ఈ వారం చాలా అనుకూలమైనటువంటి గ్రహ గతులే కనిపిస్తూ ఉన్నాయి. మకర రాశి వాళ్లకు సానుకూల గ్రహాల సంఖ్య కూడా ఈ వారం చాలా అధికంగా ఉన్నది. కుటుంబంలో, వ్యాపారంలో మంచి ఇబ్బందులు ఉన్నటువంటి ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ వారం తొలగిపోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో చికాకులు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. దానికోసం పనిలో మంచి మంచి లాభాలు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త భూ కొనుగోలు విషయంలో కానీ లేదా వాహన కొనుగోలు విషయంలో కానీ మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వారమంతా కూడా ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిగా ఉన్నది. ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లకు కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విదేశీ యానాలు చేసే వాళ్ళకు మాత్రం కొంత ప్రతికూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మకర రాశి వాళ్ళకు బంధువులు, స్నేహితుల యొక్క ఆలోచనలు పంచుకోండి. వాళ్ళ యొక్క సలహాలు పాటించండి. అంతా మంచి జరుగుతుంది. మరియు వస్తు కొనుగోలు కానీ వాహన కొనుగోలు విషయంలో నిర్ణయాలు తీసుకోవచ్చు. విద్యార్థులకు కూడా మంచి మంచి ర్యాంకులు మరియు పోటీ పరీక్షలు పాల్గొనే వాళ్ళ కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు అనేవి ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మానసికంగా దృఢంగా ఉండండి. మంచి నిర్ణయాలు తీసుకోండి. దానివల్ల శుభం జరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మీ నిర్ణయాల వల్ల కొంతమంది లాభపడే అవకాశాలు అయితే ఈ వారం మకర రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి సూర్యారాధన చెయ్యండి. ఆదిత్య హృదయాన్ని పఠించండి. దానివల్ల శుభం జరుగును. మీ అదృష్ట సంఖ్య 8. కుంభరాశి వాళ్ళు. కుంభరాశి నక్షత్రాలు ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళని తీసుకున్నట్టయితే ఈ వారమంతా కూడా ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి కుంభరాశి వాళ్లకు సానుకూలమైనటువంటి గ్రహ గతులే కనిపిస్తూ ఉన్నాయి. మీరు అనుకోకుండా ధన వ్యయం చేస్తూ ఉంటారు. ఆ పనులన్నీ కూడా కుటుంబ సభ్యుల కోసమే వినియోగిస్తూ ఉంటారు. కాబట్టి దానివల్ల కొంత చికాకులు అనేవి తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ధనాన్ని మాత్రం ఈ వారం కొంత పొదుపు చేయడానికి ప్రయత్నించండి. వృత్తి ఉద్యోగాలలో కూడా మంచి నిర్ణయాల వల్ల ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ వారమంతా కూడా కొంత వ్యయం అనేది పిల్లల చదువు విషయంలో పెడుతుంటారు ధనం కూడా. మరియు కుటుంబంలో మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ విషయంలో కూడా మంచి శుభవార్తలు అనేవి ఈ వారం వింటారు. మానసికంగా, శారీరకంగా చాలా ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు.
ఇంట్లో శుభకార్యాల కోసం ప్రయత్నాలు చేసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. మరియు ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలనేది ఫలవంతమవుతాయి. రాజకీయంగా ఎదుగుదల అనేది కొంత కనిపించే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వారం చాలా కృషి చేయాల్సిన అవసరం అయితే ఏర్పడుతూ ఉంది. ప్రతి విషయంలో కూడా కొంత సానుకూల పరిస్థితులు ఉన్నా సరే, కష్టే ఫలనేది మాత్రం మనం మర్చిపోవద్దు. కొంత కష్టపడితే మాత్రం సానుకూల ఫలితాలనేవి కుంభరాశి వాళ్లకు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వెంకటేశ్వర స్వామిని శనివారం పూట దర్శనం చేసుకోండి. దానివల్ల శుభం కలుగును. మీ అదృష్ట సంఖ్య 9. మీనరాశి వాళ్ళు. మీనరాశి యొక్క నక్షత్రాలు పూర్వాభాద్ర నక్షత్రం యొక్క 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళని తీసుకున్నట్టయితే ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహ గతులే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిలో మరియు ఉద్యోగంలో మార్పులు మాత్రం కొంత చేయకుండా ఉండడమే ఉత్తమము. ఆరోగ్యపరంగా చాలా బాగా ఉంటుంది. అనవసరమైనటువంటి మాట పట్టింపుల జోలికి మాత్రం వెళ్ళకండి. భూ సంబంధమైన విషయాలు కానీ, కోర్టు సంబంధమైన విషయాల్లో కూడా మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. స్థిరాస్తి విషయంలో కానీ, వాహన కొనుగోలు విషయంలో కూడా మీరు ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు కూడా మంచి కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో కూడా మంచి స్థితికి అనేది మీరు చేరుకుంటారు. ఇతరులపై కొంత దురభిప్రాయం అనేది ఉంటుంది. అవి తగ్గించుకుంటే కొంత మంచిది. కోపాన్ని తగ్గించుకోండి. స్థిరంగా ఆలోచించుకోండి. ఆ ఆలోచనల వల్ల మీరు చేసుకునేటువంటి నిర్ణయాల వల్ల మంచి ఆలోచన శక్తి పెరిగి మీ వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటారు. వివాహ ప్రయత్నాల కోసం మీరు చేసేటువంటి పనులు కూడా ఫలవంతమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నూతన ఉద్యోగ వ్యాపారాలు కూడా మంచి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేసేటువంటి సహాయం వల్ల ఇతరులు మంచికి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఖర్చు అనేది అధికమవుతుంది. ధన వ్యయమైనా సరే దానికి తగ్గ ధనం అనేది మీకు సమయానికి అందే అవకాశాలు అయితే ఈ వారం మీకు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి నిజమైన మిత్రులెవరో శత్రువులెవరో కొంత కనిపెట్టుకొని ఉంటే దానివల్ల శుభం జరుగును. ముఖ్యంగా మీనరాశి వాళ్ళు. కాబట్టి మీరు హనుమాన్ చాలీసా పఠనం చేయండి. హనుమంతుని యొక్క సింధూరాన్ని నుదుట ధరించండి. చాలా మంచి జరుగుతుంది. మీ అదృష్ట సంఖ్య 7. శుభం.